నమస్కారం. నా పేరు హనుమంతరావు పార్నంది. నేను బై ప్రొఫెషన్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అట్ హై కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. రీసెంట్గా నా దృష్టికి ఒక సోషల్ ఇష్యూ వచ్చింది. అదేంటి అంటే ఫేక్ డిగ్రీస్ అమ్ముతున్న యూనివర్సిటీస్, ఫేక్ యూనివర్సిటీస్, ఆ ఫేక్ డిగ్రీస్ని తీసుకొని ఫేక్ డాక్టరేట్స్ తీసుకొని ఫేక్ డాక్టర్స్గా చలామణి అవుతున్న కొంతమంది వ్యక్తులు. ఆ ఫేక్ డాక్టరేట్స్ వల్ల వాళ్ళ పేరు ముందు డాక్టర్ అని చూసి సామాన్య ప్రజలు వీళ్ళు నిజంగానే క్లినికల్ డాక్టర్స్ ఏమో అనుకొని డైట్ క్లినిక్స్ కానీ లేకపోతే డెర్మటాలజిస్ట్ క్లినిక్స్ కానివ్వండి, ఈ సర్జరీస్ ప్రొసీజర్స్ ఉన్న హెల్త్ సమస్యలు కూడా అమాయక ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ డాక్టర్ పేర్ల ముందు డాక్టర్ అని చూసి వాళ్ళ క్లినిక్కి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే క్రాష్ డైట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే ప్రొసీజర్స్ వల్ల చాలా సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది మోసపోయినామని. వీళ్ళు డాక్టర్స్ కారు, క్లినికల్ డాక్టర్స్ కారు, ఏదో సర్వీసెస్కి తెచ్చుకున్న డాక్టరేట్స్ని వాళ్ళు పేర్ల ముందు పెట్టుకొని చలామణి అవుతున్నారు. ఆ మోసపోయిన తర్వాత మాత్రం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎవరికి వాళ్ళు గమ్మునుంటున్నారు. పూర్ణిమ గారు ఒక సోషల్ ఇష్యూని టేకప్ చేసి దీన్ని హైలైట్ చేసి ఈ ప్రజలకి ఇంత నష్టం జరుగుతుంటే మనం కామ్గా ఉంటే కష్టం, అమాయక ప్రజలు ఇంకా మోసపోవడానికి వీల్లేదు అన్న ఆలోచనతో ముందుకొచ్చినారు. ఆ ఆలోచనలో భాగంగా నేను కూడా ఈ కార్యక్రమంలో వాలంటరీగా భాగస్వామి అవుదామని ముందుకొచ్చినాను. ఈ సోషల్ ఇష్యూలో లీగల్గా ఏం సపోర్ట్ కావాలన్నా కూడా మా తరపు నుంచి ఉంటుంది. పూర్ణిమ గారికే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి సామాన్య ప్రజలు ముందుకు వచ్చినా కూడా ఈ విషయంలో ఇట్లాంటి ఇష్యూస్లో లీగల్ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. కామ్గా ఉండే విషయం కాదు ఇది. రీసెంట్గా మనము క్రాష్ డైట్, కేరళ జ్యూస్ డైట్ ఉన్నది. ఆ జ్యూస్ డైట్ ఫాలో అవ్వడం వల్ల మనిషి చనిపోయినారు. అంటే అంతవరకు మనుషులు చనిపోయేంత వరకు మనం వెయిట్ చేద్దామా? కాదు. 2 వారం క్రితమే ఒక ఫేక్ డాక్టర్ మధ్యప్రదేశ్లో హార్ట్ సర్జన్గా చలామణి అవుతూ చాలా ఆపరేషన్స్ కూడా చేసినాడు. ఈ మోసంలో భాగస్వాములైనటువంటి మేము మీకు డాక్టరేట్స్ పట్టాలు ఇప్పిస్తాము అని వాళ్ళు ఫేక్ కన్సల్టెంట్స్ అవ్వనివ్వండి, ఆ ఫేక్ కన్సల్టెంట్స్ నుంచి డాక్టరేట్స్ తీసుకుంటున్నటువంటి ఫేక్ డాక్టర్స్ కానివ్వండి, వీళ్ళిద్దరిని కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఛానల్స్ డ్యూ డెలిజెన్స్ చేయకుండా ఈ డాక్టర్ నిజమైన డాక్టరేనా, క్లినికల్ డాక్టరేనా, ఒక డాక్టర్ అవ్వాలి అంటే 5 సంవత్సరాలు కఠోర పరిశ్రమ తర్వాత వాళ్ళకు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు జూనియర్ డాక్టర్స్గా చేసి ఒక 10 సంవత్సరాలు కంటిన్యూస్గా డే అండ్ నైట్ ఇస్తే తప్పితే ఒక డాక్టరేట్, ఒక డాక్టర్ కానీ, క్లినికల్ సర్జరీ కానీ, క్లినికల్ అసిస్టెన్స్ కానీ ఇవ్వడానికి వీలు లేదు. అంత కష్టపడతారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రోజులో 2 రోజుల్లో వారం రూపాయల డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, పేరు ముందు డాక్టర్ని అటాచ్ చేసుకుంటున్నారు, క్లినికల్ సర్జరీస్ ప్రొసీజర్స్ అన్నీ చేసేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటో, వాళ్ళ పార్ట్నర్షిప్లో ఏదో చేస్తున్నారు, వాళ్ళ స్టేక్ ఏదో ఉంది వాళ్ళ బిజినెస్లో అని చాలా ఉన్నాయి. కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. బట్ అట్లాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే మేము కేవలం ఒక సోషల్ మీడియా లేకపోతే మాదొక ఛానల్ మేము ప్రజెంట్ చేసేస్తాము, మిగతా డీటెయిల్స్ మాకు తెలియదు అనడానికి వీల్లేదు. నిన్నటికి నిన్న హైకోర్టు ఆఫ్ తెలంగాణ జడ్జిమెంట్ ఇచ్చింది. షాదీ.com అనే ఒక సంస్థ వాళ్ళు ఒక ప్రొఫైల్ చూసి ఒక అమ్మాయి మ్యారేజ్ ప్రపోజల్కి ఒక అబ్బాయికి ఫోన్ చేసి దాని తర్వాత ఆ అబ్బాయి మోసం చేసి 11 లక్షలు మోసం చేసిన తర్వాత మాకు ఇదేం సంబంధం లేదు, షాదీ.com అనేది ఒక ప్లాట్ఫాము, మేము ఒక జస్ట్ ఫెసిలిటేటర్స్ మాత్రమే, డ్యూ డెలిజెన్స్ అంతా వాళ్ళే చేసుకోవాలి, మాకు సంబంధం లేదు అని అంటే హైకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే ఒక మీడియాలో మీరు ప్రచురితం చేస్తున్నట్టు వార్తలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మీరు డ్యూ డెలిజెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఉంటే మీరు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు. 3, వీళ్ళని ప్రోత్సహిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా వచ్చే కన్జ్యూమర్స్ చట్టం ఎట్లా ఉంది అని అంటే మేము ప్రమోట్ చేస్తాము, మేము అడ్వర్టైజ్ చేస్తాము, కానీ దాని వెనకాల ఏముందో అది ఎంత నిజమో మాకు తెలీదు అంటే కుదరదు. దాంట్లో భాగంగా మనం రీసెంట్గా చూస్తున్నాము, ఈ బెట్టింగ్ యాప్స్ ఉదంతంలో చాలామంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు బుక్ అవుతున్నాయి. సో మీరు కూడా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని మీరు ప్రమోట్ చేస్తున్నారో అని జాగ్రత్తగా వాళ్ళ గురించి కూలంకుషంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు జెన్యూన్ అయితేనే మాత్రమే చేయండి. లేదంటే ఈరోజు చేసిన దానికి 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు క్రిమినల్ యాక్ట్ కాబట్టి 10 సంవత్సరాలైనా తర్వాత అయినా సరే మీరు బుక్ అవ్వాల్సిందే. మీ పేర్లపైన ఎఫ్ఐఆర్లు కానీ చట్టపరమైన చర్యలు కానీ తీసుకోబడతాయి.
అయితే ఇప్పటిదాకా ఇది ఒక సోషల్ ఇష్యూగా రైజ్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే విక్టిమ్స్ అందరూ ముందుకొస్తున్నారో ఇది ఒక లీగల్ ఇష్యూగా టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లీగల్ ఇష్యూస్‌లో లీగల్ అసిస్టెన్స్‌గా ఏ అవసరం ఉన్నా కూడా మేము వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ అందించడం జరుగుతుంది. అయితే మేము కూడా దీనికి సంబంధించి ఈ సోషల్ ఇష్యూ ఇంకా ఎక్కువ ప్రజలు మోసపోకుండా ఉండడానికి వేరియస్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. ఒకటి ఐఎన్‌బి మినిస్ట్రీకి లెటర్ రాయబోతున్నాము. ఈ ఛానల్స్ ఇర్రెస్పాన్సిబుల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో పనిచేస్తున్న ఛానల్స్ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పక్కన పెట్టేసి వాళ్ళ స్వలాభం గురించి ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఛానల్స్ పైన కంప్లైంట్ ఇవ్వడం ఒకటి. 2 చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. స్యూమోటోగా ఒక పిల్ ఎంటర్టైన్ చేయడానికి. 3 ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్జ్యూమర్ ఫోరమ్స్లో కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఈ లీగల్ అసిస్టెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా చేయడం మనం ఎదుర్కొన్న తర్వాత, కానీ సమస్య రాకుండా ఉండాలంటే మేము మనవి చేసేది ఏంటంటే సామాన్య ప్రజలు మీకున్న సమస్యలు మీకున్నాయి, కానీ ఆ సమస్యలను తీర్చుకోవడానికి మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చూసి మాత్రం అవి చూసి మీరు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయకండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ లేకపోతే మీరు సంప్రదించి డ్యూ డెలిజెన్స్ రీసెర్చ్ చేసి మంచి హాస్పిటల్స్కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళు కాదు, లేదా ఎవరో వచ్చి నేను డాక్టర్ అని చెప్పుకుంటే వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. పూర్తిగా వాళ్ళని రీసెర్చ్ చేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్స్ ఇచ్చినటువంటి సలహాను పాటించండి. థ్యాంక్ యూ.